గోహత్య ఓయూలో నిర్వహించిన బీఫ్ పార్టీపై విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్నందునే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తామంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ పార్టీని అడ్డుకోవాలని తాము చూస్తుంటే పశువధపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి అనడం తీవ్ర మనస్తాపం కలిగించిందన్నారు. 10న ఓయూలో నిర్వహించిన బీఫ్ పార్టీని ఎలాగైనా అడ్డుకుని తీరుతామంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీలో ముసలం పుట్టింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తప్పుకోవాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు కిషన్ రెడ్డి ఎందుకు తప్పుకోవాలి, రాజాసింగ్ కిషన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి విభేదాలేంటి, ఇటువంటి అంశాలతో ఈ విషయాల గురించి మాట్లాడేందుకు మనతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏకంగా మీరు కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కిషన్ రెడ్డికి ఎందుకు నేను టార్గెట్ చేస్తున్నాను అంటే, హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరైనా బీఫ్ తినొచ్చు, మా భారతీయ జనతా పార్టీ ఎవరికైనా ఆపదు అని హిస్టరీలో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి. ఇప్పుడు మొత్తం భారతదేశంలో గోరక్షణ గురించి ఎక్కువ హిందువులు పనిచేస్తున్నారు. దాదరిలో బీఫ్ గురించి ఒక వ్యక్తికి కూడా చంపేసినారు అక్కడ, అంటే ఒక ఇష్యూని పట్టి. అట్లాంటి సమయంలో ఇక్కడ 10వ తారీఖుకి ఉస్మానియా యూనివర్సిటీలో మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నాం, మేము ఆవుకి కోసి దానికి మాంసం నుంచి బిర్యానీ చేసి బీఫ్ ఫెస్టివల్గా మేము చేస్తున్నాం అంటే కొంతమంది ప్లాన్ చేస్తే వాళ్ళకి మేము ఆ పనికి మొత్తం ప్లాన్ చేస్తే అట్లాంటి సమయంలో ఒక స్టేట్మెంట్ మారు అధ్యక్ష వారు ఇస్తారు. ఏమని, బీఫ్ మాంసం ఎవరైనా తినొచ్చు, మోదీ వారు కానీ మా భారతీయ జనతా పార్టీ కానీ దానికి ఆపదు, 150 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు ఏదైనా తినొచ్చు అని మా అధ్యక్ష వారు చెప్తారు. అంటే బీఫ్ ఇష్యూనేనా, మీ ఇద్దరి మధ్య ఇంకా వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా? అసలు రాజకీయాలకు తీసుకొచ్చిందే కిషన్ రెడ్డి అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య ఈ విభేదాలు ఏంటి? అంటే ఈ ఒక్కరోజు వచ్చినటువంటి ఇష్యూ కాదు ఇది. నేను రాజకీయంలో వచ్చినా అంటే దాని వెనుక పెద్ద కొంతమంది చాలా మంచి వ్యక్తులు సపోర్ట్గా ఉన్నారండి. ఎందుకంటే నేను అప్పుడు కార్పొరేటర్గా ఉండే, టీడీపీలో ఉండే, అప్పుడు కూడా మేము ఒక్క రోజు జెండా పట్టుకొని తిరగలే. ధర్మం గురించి, గోమాత రక్షణ గురించి మేము పనిచేసినాం. ఒక అవేర్నెస్ ఈ తెలంగాణ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు కిషన్ రెడ్డి వారికి మాకి అంటే పర్సనల్గా ఏం లేదండి, కానీ ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఒక పొగరని వచ్చేస్తుంది. ఆ పొగర్లో ఏమనాలి, ఏం చేయాలి ఆయనకు అర్థం కాదు. ఇప్పుడు కిషన్ రెడ్డి వారు ఉన్నారు, మన తెలంగాణ స్టేట్లో బీజేపీ ఎక్కడ పోతుంది ఆయనకు అర్థమవుతుందా? ఇప్పుడు 5 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎప్పుడైనా కూడా ఆయన కూర్చొని అందరితో చర్చ చేసిండా? మన తెలంగాణ బీజేపీకి మనం ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, మన నిధులు ఎట్లా తీసుకొని రావాలి, మనం సెంటర్కి పోయి మోదీ వారికి కలిసి ఈ తెలంగాణలో నడుస్తున్న వాతావరణం గురించి మనం చెప్పాలి, అక్కడ నుంచి మనం నిధులు తీసుకొని మనం పార్టీకి డెవలప్మెంట్ చేద్దాం, ఇక్కడ తెలంగాణకి డెవలప్మెంట్ చేద్దాం. ఏమీ కూడా అట్లాంటి మీటింగ్ పెట్టలేదండి. దాదాపు 2 years అవుతుంది, ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. ఆయన చేస్తాడేమంటే, ఒక సిటీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు కలిసి కాన్స్టిట్యున్సీలో గ్రూపులు తయారు చేయాలి, ఆయన వ్యతిరేకంగా ఈయనకి తయారు చేయాలి, ఈయన వ్యతిరేకంగా ఆయనకి తయారు చేయాలి. అంటే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మీ కాన్స్టిట్యున్సీలో గ్రూప్లా ఏదైతే మధు గౌడ్ను, ముఖేష్ గౌడ్ తమ్ముడిని పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ మీటింగ్ కూడా మీరు హాజరు కాలేదు, కాన్స్టిట్యున్సీ మీటింగ్ కూడా మీరు రాలేదు, అసలు ఆ కారణాలు ఏంటి? దాదాపు 6 నెలలు అయిందండి. ఈ 6 నెలలో ఇప్పుడు ముఖేష్ గౌడ్ తమ్ముడు మధు గౌడ్ వచ్చిండు. ఈయన వచ్చిన తర్వాత నేను రైటింగ్లో నా లెటర్ హెడ్లో కిషన్ రెడ్డి వారికి, ఈ సిటీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారికి నేను రైటింగ్లో వచ్చిన, ఏమని, మధు గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరితే మన పార్టీకే నష్టం, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు. దాదాపు 10 years వీళ్ళు గోషామహల్లో ఉన్నా అప్పుడు ప్రజలకి ఏం సపోర్ట్ చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు. గోషామహల్కి మొత్తం ప్రజల సొమ్ములు కానీ ప్రజల భూములు కానీ మొత్తం దోచుకున్నారు వీళ్ళు. ఈ రాజకీయంలో ఏమవుతుంది నాకు అర్థమైతలేదు. టీఆర్ఎస్ నుంచి ఫోన్ చేస్తాడు, ఈయన పిలిపించి నాకు బెదిరిస్తాడు, మధులో రావద్దు, మధుగోడ్కు నువ్వు ఆపొద్దు, మధుగోడ్ ఏదైనా చేయని కమిషనర్కి పోయి చెప్తాడు మా అధ్యక్ష వారు. రాజాసింగ్ కంప్లైంట్ ఇస్తే ఏదైనా యాక్షన్ తీసుకోవద్దు, అది మా పార్టీ విషయం మేము చూసుకుంటామని కమిషనర్ వారికి చెప్తారంట. అంటే కమిషనర్ చెప్పారు, జిహెచ్ఎంసీ కమిషనర్ అప్పుడు సోమేశ్వరరావు గారు ఉండే కదా, అప్పుడు పోయి చెప్తారంట, రాజాసింగ్ మధుగోడ్ అగ్నిష్ కంప్లైంట్ ఇస్తే దానికి చింపి పక్క పెట్టేసేయండి, ఎందుకంటే రాజాసింగ్ మధుగోడ్కు పడదంటే మధుగోడ్కి నాకి పడదేం లేదు, కానీ మధుగోడ్ చేసే పనులు మంచిగా లేదు. ఎప్పటి వరకు మేము బ్రతుకుంటాం, ధర్మం గురించి, దేశం గురించి, గోమాత రక్షణ గురించి మేము పనిచేస్తాం, మీలాగా కాదు.
ఆయన కింద వేలు పెట్టాలి, ఈయన కింద వేలు పెట్టాలి, గ్రూపులు తీయాలి, మొత్తం సర్వనాశనం చేయాలి బీజేపీకి. మీలాగా కాదండి, మేము బీజేపీకి సర్వనాశనం చేయడానికి రాలేదు, మేము బీజేపీకి డెవలప్మెంట్ చేయని అట్లాంటి భావన తీసుకొని మేము పార్టీలో వచ్చినాం. కానీ మాకు తెలియదు మీలాంటి వ్యక్తులు బీజేపీలో ఉంటారని. మీలాగా వ్యక్తులు ఉంటే బీజేపీ ఎప్పుడైనా బాగుపడదు. 100% మీరు రాజీనామా అయ్యాలి. ఒక మంచి వ్యక్తి బీజేపీలో వచ్చిన తర్వాత ఆయనతో మేము కలిసి బీజేపీ డెవలప్ చేస్తాం. మీరు అసలు బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది? కిషన్ రెడ్డితో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? ఈ మధ్య ఏమన్నా కిషన్ రెడ్డి మీకు ఫోన్ చేశారా? మధు గౌడ్ వచ్చిన తర్వాత నేను లెటర్ పంపించిన తర్వాత దాదాపు 6 నెలలు అయింది. నేను లెటర్లో స్పష్టంగా నేను రాసేసిన, మధు గౌడ్కి మీరు తీయండి. దాదాపు 4 పేజ్ లెటర్ రాసిన. ఆయన మొత్తం చేసే ప్లాన్స్, ఆయన బీజేపీకి డ్యామేజ్ చేయడానికి వచ్చిండు. మధు గౌడ్ బీజేపీకి డ్యామేజ్ చేయడానికి వచ్చిండు, బీజేపీకి డెవలప్మెంట్ చేయడానికి రాలేదు. అది కూడా రాసిన. ఎప్పటి వరకు మీరు మధు గౌడ్ని తీయరు అప్పటి వరకు నేను పార్టీకి ఏ యాక్టివిటీస్కి రానని నేను స్పష్టంగానే రాసి ఇచ్చేసినాను. కిషన్ రెడ్డి విషయంలో ఏదైతే జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారా? మేము మోదీ వారికి, అమిత్ షా వారికి రైటింగ్లో రాసి పంపించేసినామండి. ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ కానీ ఆల్రెడీ అమిత్ షా వారు ఇంతకుముందు వచ్చిన తర్వాత కూడా అమిత్ షా వారు ముందు కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా అన్నారు బీజేపీ ఇవాళ డెవలప్మెంట్ అయితే లేదంటే కిషన్ రెడ్డి వల్లనే. ఎందుకంటే ఒక కాస్ట్ డెవలప్ అవుతుంది బీజేపీలో, కానీ వేరే ఎవరు డెవలప్ అయితే లేదు, పార్టీ ఎవరు డెవలప్ అయితే లేదని అమిత్ షా ముందే ఎంతోమంది అన్నారండి. ఆల్రెడీ అమిత్ షా వారు కూడా దృష్టిలో ఉంది, ఈయన ఉంటే బీజేపీ ఎప్పుడైనా బాగుపడదు, 101% ఈయన కూడా మారాలని వాళ్ళు కూడా మైండ్లో ఉందండి. మొత్తానికి రాజాసింగ్ మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ఏదైతే కాన్స్టిట్యున్సీలో గ్రూపులు, మిగతా రాజకీయాలు ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. తెలంగాణలో పార్టీ బడపడాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజు, NTV.